హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మాస్టరిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2022 రిలేటెడ్గా ఎంబీఏ అదేవిధంగా ఎంసీఏ చదివేటువంటి వారికి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు మనకైతే వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నవంబర్ 11వ తేదీన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో దాని తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించింది. అంటే దీని తర్వాత మనకి ఎలాంటి థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేది ఉండదు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందర కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మెయిన్గా ఇవి ఏపీ ఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ డేట్స్, అదేవిధంగా మనము ఫైనల్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు చేయాలి ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నవంబర్ 11వ తేదీ మనకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్గా మీరైతే దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే ఇది ఫైనల్ ఫేజ్ సంబంధించింది అని దృష్టిలో పెట్టుకోండి. సో దీని తర్వాత ఎలాంటిది ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఎలాంటి డేట్స్ అనేది రాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇక్కడ కొంచెం అయితే దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదో ఒక కాలేజ్ అనేది అలాట్ అయినట్లేదు. మీరైతే జాగ్రత్తగా కొన్ని కాలేజీలు మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా టాప్ కాలేజీలు మాత్రమే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దాని తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలాంటి కాలేజీ అనేది అలాట్ కాకపోతే మీరైతే అన్ని కాలేజీలు అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. మీకైతే ఏదో ఒక కాలేజ్ అనేది ఈజీగా అలాట్ అనేది అవుతుంది. అంతేకాని ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకైతే రాలేదు, అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనలో పడకుండా కొంతమంది ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వకుండా వదిలేయడం జరుగుతుంది. సో వారి నేను చెప్పే సజెషన్ ఏంటంటే సీట్ అనేది అన్ని కాలేజీలో ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా సీట్ల కోసం చాలామంది అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వారికైతే కేటాయించడం జరుగుతుంది. సో వారి లిస్ట్లో మీరు కూడా ఉన్నట్లయితే మీకు కూడా ఈ యొక్క సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ యొక్క విషయం అయితే దృష్టిలో పెట్టుకోండి. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది 11వ తేదీ అంటే ఈ రోజు పెట్టుకుంటారు. దాని తర్వాత మీరు ఏమైనా సరే మిస్టేక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేది 12వ తేదీ అంటే నెక్స్ట్ డే మనకైతే రేపటి దినాన మనకైతే చేంజ్ వెబ్ ఆప్షన్స్ ఏదైనా మిస్టేక్ ఇచ్చినట్లయితే మార్చుకుంటారు, లేకపోతే అవసరం లేదు. ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే దాని జోలికి అయితే వెళ్ళకండి. మీరైతే కరెక్ట్గా ఇచ్చినట్లయితే, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఇచ్చినట్లయితేనే మీరైతే ఆ రోజున వెళ్ళేసి అంటే రేపటి రోజున మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీని తర్వాత మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి లిస్ట్ కాలేజెస్ మీకు మీ యొక్క మొబైల్ కానీ అదేవిధంగా మీరైతే ఈ యొక్క సైట్లోకి వెళ్ళి చూసుకున్నా కానీ అలాట్మెంట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అని అంటే నవంబర్ 14వ తేదీన మీకైతే రావడం జరుగుతుంది. అది కూడా మెయిన్గా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని వెళ్ళేసి మీరైతే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే నవంబర్ 15వ తేదీన మీరైతే వెళ్ళి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకైతే సీట్ అనేది అలాట్ అనేది అవుతుంది. ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్ సీటు వస్తే సెకండ్ కౌన్సిలింగ్ అలాట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ఉన్నటువంటి సీట్ అనేది వెళ్ళిపోతుంది. మీరైతే ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. సో 2 సీట్లు ఉంటాయా, మనకు ఎలా ఇక్కడ చదవాలి అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి వారికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి సీట్ అనేది వెళ్ళిపోతుంది, సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో దాని తర్వాత మెయిన్గా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మాకైతే కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ యొక్క విషయాన్ని కూడా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడైతే నవంబర్ అదేవిధంగా 15th మనకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. కాబట్టి నవంబర్ 15 తర్వాత మనకైతే అంటే 16 అదేవిధంగా 17 ఈ మధ్యలోనే మనకైతే స్టార్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్నవారు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారైతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారిని ఉద్దేశించి కాలేజీలు అనేది ఇక్కడైతే ఫాస్ట్గా అనేది రెగ్యులర్గా రన్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది 2 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా సరే ఈ యొక్క లేట్ అనేది చేయకుండా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దాంతోపాటుగా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలాంటి సీట్ రాకపోతే ఎక్కువ కాలేజీలో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ వచ్చినట్లయితే మెయిన్గా టాప్ కాలేజీలో మాత్రమే ఇచ్చేసి వదిలేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈజీగా అనేది మీకైతే సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నా వీడియో అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.